హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి గ్యాస్ లైటర్ గురించి అని చూడండి. అంటే పని చేయకపోయినా మీరు పారేస్తున్నారా, మీరు పారేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీకు చూడండి పనికిరాని లైటర్ని మనం ఎలా పనికొచ్చే విధంగా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను చాలా ఈజీ చూపిస్తాను మీకు. పదండి ఫ్రెండ్స్, చూడండి 5 టిప్స్లో మనకు చూడండి టోటల్గా మనం లోపల మొత్తం ఇప్పిన తర్వాత ఇది పని చేయదు. టోటల్గా మనం పని చేయలేదు అనుకోండి. ఇప్పుడు మనం కొట్టి చూద్దాం. ఇప్పుడు లైటర్ని మనం ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే లైటర్ మనకు సరిగా పని చేయదండి. ఒక్కోసారి చూడండి మనం పని చేయడం లేదు. పూర్తిగా పని చేయకపోయినా కూడా మనం ఈజీగా రిపేర్ చేయొచ్చు. ఒకసారి ఏమవుతుందంటే పూర్తిగా పని చేయదు, ఒకసారి సరిగా కొద్దిగా పని చేసి ఆగిపోతుంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం లోపల మనకు పార్ట్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసి సరిపోతుంది. అప్పుడు మనకి ఈజీగా పని చేస్తుంది. అది ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను, ఎలా ఇప్పాలి కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం పైన క్యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, యాజ్ దిస్ సామాన్ రీఫిట్టింగ్ మొత్తం చూసుకోండి. సామాన్ అంతా ఒకసారి ఎలా తీసాను ఆ విధంగా మీరు యాస్టిక్గా ఫిటప్ చేయాలి. ఫోటో తీసుకోండి, మళ్ళీ యాస్టిక్ ఫిటప్ చేయాలి. మీరు ఈ లోపల పిన్ని మనం బయటికి తీయాలా. ఈ బయటికి తీసాను చూడండి. ఒక పైప్ లేదంటే కమ్మిన ఏదో తీసుకోండి. కరెక్ట్గా మనం ఫ్రంట్ సైడ్ నుంచి మనం బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా కొంచెం తట్టాలా. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నుంచి తీయండి, లాస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా కొట్టినప్పుడు చూడండి మనకు ఈజీగా వెనక పక్క వచ్చేసింది. కటింగ్ పెడితే ఈ విధంగా లాగితే మనకు లోపల ఉన్న సిస్టమ్ వచ్చేస్తుంది. లోపల ఉండే సిస్టమ్ మనకి ఇదే అండి. చూడండి ఇక్కడ దీని లోపల మనకు చిన్న ఒకటి స్పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని లోపల డస్ట్ పెరగకపోయినా ఏదైనా మనకు చిలిం పట్టినా తుబ్బట్టినా మనకు సరిగ్గా పనిచేయదు. దీన్ని ఓపెన్ చేయాలంటే ఈ విధంగా మీరు స్క్రూ డ్రైవర్ టెస్టర్ ఏదైనా తీసుకుని ఇక్కడ మనకు గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఈ గ్యాప్లో ఎట్లా అంటే ఇది కొంచెం లాగొచ్చు, ఇట్లా లూజ్ అవుద్ది. లోపల ఓడేసిన తర్వాత కార్బన్ లాగా ఎట్లా ఉంటుంది మనకు బ్లాక్గా ఉంటుంది. చూడండి ఆయిల్గా జిడ్డుగా ఉంటాయి, కొన్నిసార్లు కొంచెం డస్ట్ ఉంటుంది. వీటిని చూడండి ప్లాస్టిక్ పైన ఉంటుంది, అంతా తీసేసి మనం మళ్ళీ మొత్తం క్లీన్ చేయాలి. డస్ట్ ఉంటుంది మెయిన్, ఆయిల్ జిడ్డు ఏదైనా సరే మొత్తం క్లీన్ చేయాలి. మీరు క్లీన్ చేస్తేనే పని చేస్తుందండి. చూడండి ఈ విధంగా ఉప్పు కాగితం తీసుకోండి. ఉప్పు కాగితంతో ఈ విధంగా మనం రఫ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఇది చేసేయండి. ఈ విధంగా ఐరన్ రాడ్, ఆ తర్వాత ఈ విధంగా ఒక సెల్ వేయండి. దీనిపైన ఇంకోటి ఇది వేయండి. ఇక్కడ పైన ఇంకొక సెల్ వేద్దాం. ఆ తర్వాత ఇది వేద్దాం. అంతే. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసేసాం. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనం వాషర్ వేసుకోవాలి. ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ రీఫిట్టింగ్. ఓకే, పుష్ కటింగ్ బ్లేడ్. ఈ విధంగా ఏదైనా కమ్మి ఏదైనా తీసుకోండి, కరెక్ట్గా ఈ విధంగా పుష్ చేయండి గట్టిగా. ఏదైనా సరే ఈ విధంగా కరెక్ట్గా చేస్తే ఒకేసారిలో సెట్ చేయొచ్చు. ఈ విధంగా అదవాలా, అంతే. ఓకే, కరెక్ట్ సెట్టింగ్. ఫస్ట్ ఐటమ్ బిగ్ పైప్, సెకండ్ ఐటమ్ స్ప్రింగ్ అడాప్టర్, థర్డ్ స్మాల్ పైప్ నట్. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్పార్కింగ్ వస్తుందో చెక్ చేద్దాం. చూడండి మొత్తం ఆఫ్ చేసిన లైట్ ముబ్బుగా పెట్టాను. చూడండి స్పార్కింగ్ వస్తుంది, పనిచేస్తుంది, ప్రతిసారి పనిచేస్తుంది మనకు. ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా క్లీన్ చేసి. ఓకే ఫ్రెండ్స్, 5 టిప్స్ చెప్పాను. 5 టిప్స్ మీరు ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ టిప్ వచ్చి మీరు చూడండి 100% పనికిరాని లైటర్ కూడా మనం పనికొచ్చే విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఇవి ట్రై చేసిన తర్వాత లాస్ట్ దానికి వెళ్ళండి, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఆల్రెడీ లైటర్ రిపేర్స్ చేశానండి. లైటర్ రిపేర్స్ కానీ గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ చాలా చేశానండి. చెక్ చేసుకున్న చాలా దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.